మూడేళ్ల క్రితం గార ఎస్బీఐ బ్రాంచ్లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు దారి మళ్లిన విషయంలో పెద్ద దుమారమే చెలరేగింది. అప్పట్లో బ్యాంక్ డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి స్వప్నప్రియ ఈ ఆరోపణల్ని తట్టుకోలేక ఆత్మహత్య కాబడింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ విషయంపై గత ప్రభుత్వం ఎటువంటి సాయం అందించకపోవడంతో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తన కుమార్తెను ఆత్మహత్యకు ప్రేరేపితం కాబడినటువంటి ఉదంతంపై నిందితులను శిక్షించాలని తన తల్లి అలుపెరగిన పోరాటం చేస్తుంది. కూటమి ప్రభుత్వం పోలీసులకి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు మాత్రం ముమ్మరంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పాటు నిన్న జిల్లాకి ఈ విషయంపై 3 ఏళ్ల అనంతరం ఉన్నత స్థాయి బ్యాంక్ ఉద్యోగి సీజీఎం పాటిల్ మాత్రం ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు రావడం తెలిసినటువంటి ఆ తల్లి తనయుడు మాత్రం ఆయన కలిసేందుకు చేసిన ప్రయత్నంలో జిల్లాలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ అధికారులు ఆయన కలవనివ్వకుండా చేసేందుకు చేసిన కుట్రను కూడా అతిక్రమించి సీజీఎంను కలవడం జరిగింది. ఆయన కలిసే క్రమంలో ఆమె తల్లి కూతురు ఆత్మహత్య ప్రేరేపితం కాబడినటువంటి అధికారులపై చర్యలు చేపట్టేందుకు ఎటువంటి విన్నవించుకున్నారన్న విషయం ప్రస్తుతం స్వప్నప్రియ తల్లి మనతో ఉన్నారు. నిన్న సీజీఎం వస్తారన్న విషయం మీకు ముందే తెలుసా? ఎలాగ తెలుసు? తెలిస్తే ఆయన కలవడానికి వెళ్ళడానికి ఎటువంటి ఆటంకాలను అధిరోహించి నీ కష్టాన్ని ఆయనకి చెప్పుకోగలరు? ముందే మేము మెయిల్ పెట్టామండి, అతను వస్తారని తెలిసి మేము అరసవెల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం, వెయిట్ చేస్తాం. కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎవరు కూడా అతన్ని కలవనివ్వకుండా వెనక వేశారు, కనిపించకుండా చేశారు. తర్వాత మేము వేరే రూట్లో వెళ్ళి అతనికి కలిసాము. మాకున్న కష్టం అంతా అతనికి తెలియజేసాం. దానికి మేము మెయిల్ కూడా పెట్టాము. ఈ తెలియజేసిన క్రమంలో ఆయన మీకు ఏ భరోసా ఇచ్చారు? ఇప్పటికే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మీకు బాసటగా నిలిచింది. పాటు ఇవాళ జిల్లా పోలీస్ యంత్రాంగం బాసట నిలిచారు. బ్యాంక్ ఉన్నతాధికారి వచ్చిన తర్వాత మీరు చెప్పిన ఆయన మీకు ఎటువంటి సమాధానం? నాకు ఇంతవరకు ఏమీ తెలియదు, నేను దీనిపైన తీసుకుంటాను యాక్షన్ అని అతను చెప్పారు. మేము పెట్టిన మెయిల్ అతనికి చూస్తే కనుక ఈ విషయంలో పోలీసులు ఆ రోజు కేసు నమోదు చేసినప్పుడు ఎటువంటి రిపోర్ట్లు ఇచ్చారో ఆ రిపోర్టుల నేపథ్యంలో అసలు ఎవరిని అప్పట్లో నిందితులుగా చేర్చారు? టిఆర్ఎం రాజు గారికి, అప్పటి రీజనల్ మేనేజర్కి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రధాన నిందితుడిగా ఉన్నట్టుగా ప్రభుత్వం వారు పంపిన మెసేజ్. సో ఇన్ని పక్కా ఆధారాలు కూడా ఈరోజు సీజీఎం దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయంపై? ఇప్పటికప్పుడే తీసుకెళ్తున్నా అతను నాకు తెలియదు ఎంతవరకు అని అంటున్నారు. పోలీసులు చేసిన దర్యాప్తులో ఎటువంటి అంశం మీకు చేదోడు? ఆ రోజు వాంగ్మూలం మీ కూతురు ఇవ్వడం జరిగింది పోలీసులకి. ఆ వాంగ్మూలం ఈరోజు మిస్ అయిపోయిందని చెప్పడం వెనక ఎటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? మా అమ్మాయి చనిపోయే ముందు తనే స్వయంగా సంతకం పెట్టి వ్రాసి ఇచ్చిన వాంగ్మూలం కాగితము లేదని మా దగ్గర లేదు అని పోలీసులు ఇచ్చిన రిటర్న్ సమాధానం. అంటే కేసును తారుమారు చేసేందుకు చేసిన ప్రయత్నం ఇది. ఆ రోజు మీరు కూడా పాప పక్కనే ఉన్నారు వాంగ్మూలం ఇస్తున్నప్పుడు? ఉన్నానండి, ఆ రోజు కూడా నేను ఉన్నాను, పక్కనే ఉన్నాను. మరి వాళ్ళు తారుమారు చేద్దామని దీనిలోనే పేపర్ లేదని మిస్ చేస్తారని అనుకుంటున్నాం మేము. అంటే ఎవరి కోసం చేస్తున్న ప్రయత్నం ఇదంతా? నిందితులు తప్పించేందుకు ప్రయత్నమా, లేకపోతే కూతురు ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి ఉన్నతాధికారులను కాపాడే ప్రయత్నం అనుకోవచ్చు? ఉన్నతాధికారులు కాపాడే ప్రయత్నమే ఇది, అందుకే ఈ పని చేశారని అనుకుంటున్నాను. చూస్తే ఇప్పుడు ఇంకా పోలీసులు ఎవరైతే సంబంధిత వ్యక్తి ఉన్నారో ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడాను పోలీసులు దర్యాప్తులు చేశారు. అది అసలు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? అది జిఎం గారికి డీజీఎం గారికి 9/7/26 రిజిస్టర్ పోస్ట్ ద్వారా టిఆర్ఎం రాజుపై యాక్షన్ తీసుకోండి అని పంపిన కాగితం ఇది. జిఎంకు తెలియదు అని అంటున్నారు పోలీసులు. వీళ్ళకి మర్యాద లేదు. నిన్న సీజీఎంను కలిసే అవకాశం దక్కుతుందని అనుకున్నావా తల్లిగా? కూతురుకు జరిగిన ఈ అన్యాయంపై న్యాయం జరుగుతుందని అనుకున్నావా? అసలు జరుగుతుందని అనుకోలేదండి. మేము మెయిల్ పెట్టినప్పటికి కూడా వాళ్ళు వస్తారని మేము మెయిల్ పెట్టాము. మేము పక్కగా వెళ్ళేటప్పుడు వాళ్ళు దారి మలిచి అతనికి వేరే రూట్లో తీసుకెళ్లారు. కానీ మేము ఎలాగో విశ్వప్రయత్నం మీద అతనికి కలవడం అయింది. 3 ఏళ్ళుగా అల్పరిగిన పోరాటం చేస్తున్నావు నీ కూతురు జరిగిన అన్యాయంపై. ఏసువంత బంగారం పోలేదు,
కానీ కూతురును పోగొట్టుకున్నావు. బ్యాంక్ ఉన్నతాధికారులు ఇప్పటికి కూడాను న్యాయం చేసేందుకు సహకరించాల్సింది పోయి మీ కుటుంబానికి ఇంకా అన్యాయం చేయడానికే తలంచుకుంటున్నారా? 100% తలుచుకుంటున్నారండి. 3 సంవత్సరాలైనా ఇప్పటికీ మాకు ఎటువంటి ఆధారాలతోనే మేము ఇన్ని ఆధారాలు ఇస్తున్నప్పటికి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవటం లేదు. దాని మీద చర్యలు తీసుకుంటే కానీ ఈ విషయంలో మేము ఆగం. ఎంతవరకైనా వెళ్ళడానికి ముందుకి సిద్ధంగా ఉన్నాం. 3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాల అనంతరం ఈ కేసుపై ఆరా తీసేందుకు సీజీఎం స్థాయి ఉన్నతాధికారి వచ్చాడు అంటే మీ పోరాటానికి త్వరలోనే ఒక శుభ పలికే రోజు వస్తుందని ఆశపడుతున్నామండి. అతను వచ్చారు అంటే ఏదో మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాము. మేము మా కష్టం అంతా చెప్పాము. అతను అన్నీ చూశారు. మేము యాక్షన్ తీసుకుంటానని కూడా అతను చెప్పారు. కానీ మిమ్మల్ని కలవనివ్వడానికే అడ్డుకున్నటువంటి జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సిబ్బంది ఈ విషయంలో ఆయనకి చేదోడుగా ఉంటారా మీ సమస్యపై? మరి ఉండాలి. అతను ఒక పెద్ద ఆఫీసర్. అతను మాట ఇచ్చారు. అతని మాట నమ్మకం మాకుంది. మరి వీళ్ళ గురించి నేను చెప్పలేను. వీళ్ళు ఇప్పటికే మాకు అన్ని విధాలుగా ఇచ్చేస్తున్నారు, సపోర్ట్ చేయకంటున్నారు. కాబట్టి వీళ్ళని నమ్మను. ఒక పెద్ద అధికారి అయి ఉండి అతను ఇచ్చారు మాట కాబట్టి నాకు జరుగుతుంది న్యాయం అని నేను అనుకుంటున్నాను. సో ఈ విషయంలో మాత్రం సీజీఎం కలయిక అనేది మీకు రానున్న రోజుల్లో కూతురుకు జరిగిన అన్యాయంపై న్యాయం జరుగుతున్నట్టు ఆశలు చిగురించాయి. ఇది డిఎస్పి గారు ఇచ్చిన ఎండార్స్మెంట్ అండి. ఇది టీఆర్ఎం రాజుపై చర్యలు తీసుకోవాలని అతను ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చి కూడా ఇది చాలా రోజులు అయిపోతుంది. కానీ బ్యాంకు వాళ్ళకి ఇంతవరకు మాకు ఏ విషయం తెలియదు అంటున్నారు. మరి దాన్ని బట్టి ఒక గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన దానికి కూడా వాళ్ళు సరైన స్పందన ఇవ్వటం లేదు. కాబట్టి మాకు వాళ్ళు చూడండి దాన్ని బట్టి వాళ్ళు ఏమేమి యాక్షన్ తీసుకుంటారన్నది పై అధికారులు చూడవలసిన విషయం. ఇదిగోండి ఇది అతను ఇచ్చిన ఎండార్స్మెంట్. ఇన్ని పక్కా సాక్ష్యాధారాలతో ఈరోజు అలుపెరగని పోరాటం చేస్తున్న తల్లికి అందొచ్చిన కూతురు పోయింది. లేని ఆరోపణలు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేదోడుగా ఉంది, జిల్లా యంత్రాంగం చేదోడుగా ఉంది. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నత స్థాయి అధికారులు కూడా మీ విషయంపై జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు చైర్మన్ దృష్టికి ఇది వెళ్తుంది. నా కూతురు జరిగిన అన్యాయం మాత్రం న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం తల్లిగా నమ్ముతున్నాను. ఇక్కడ జిల్లా అధికారి అయ్యి ఉండి అతను ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు, డిఎస్పి వివేకానంద గారు మా అన్ని విషయాల్లో కూడా న్యాయం పక్కే నిలబడి చేశారు. దానిపైన అటుపైన బ్యాంకు వాళ్ళు కూడా పై అధికారులు కూడా ఇవి చూసిన తర్వాత తక్షణమే చర్యలు తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. చూస్తే కనుక 3 ఏళ్ల తల్లి పోరాటం మాత్రం త్వరలో నెరవేరబోతుంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఆశలు చిగురించి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 ఏళ్ళ తర్వాత గార ఎస్బీఐ బ్రాంచ్లో జరిగినటువంటి తాకట్టు బంగారం దారి మళ్లింపు విషయంలో అప్పట్లో డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో 9 మందిని నిందితులు చేర్చారు. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై మాత్రం ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించడం, పోలీసులు మాత్రం లోతుగా దర్యాప్తు చేసిన క్రమంలో 10వ నిందితుడిగా అప్పట్లో ఇక్కడ విధులు నిర్వహించిన టీఆర్ఎం రాజును కూడా చేర్చారు. కాకపోతే ఆయన విషయంలో మాత్రం ఎందుకు తత్సారం వహిస్తున్నారన్న విషయం ఈరోజు బ్యాంకు ఉన్నత స్థాయి అధికారితో పాటు చైర్మన్ దృష్టికి వెళ్లడంతోనే నిన్న సీజీఎం ఆ విషయంపై జిల్లాకు విచ్చేయడం జరిగింది. ఆయన కలిసిన తల్లికి మాత్రం ఈ విషయం పూర్తిగా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయంపై వారికి చేదోడుగా తొలినాళ్ళ నుండి అండగా ఉన్నటువంటి పైడి రాజారాం అంత ఉన్నారు. చూస్తే కనుక ఈ కుటుంబానికి వచ్చిన కష్టంలో నిన్న సీజీఎంను కూడా మీరు కలవడానికి వెళ్ళారు. వాళ్ళ తాలూగా ఏదైతే ఈ సమస్య గ్రీవెన్స్ ఉందో దాన్ని ఎట్లా టేకిల్ చేశారు వాళ్ళు? ముందుగా భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అత్యంత పురాతనమైనటువంటి ప్రభుత్వ రంగ బ్యాంక్. ఈ బ్యాంకులో ఖాతా ఉంటేనే గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఈ రోజుల్లో అందులో అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగినికి ఎప్పుడు ముందు నుంచే అవకతవకలు అన్నీ నోయింగ్లీ చేస్తున్నటువంటి ఈ ప్రాంతానికి రీజనల్ మేనేజర్ అయినటువంటి టీఆర్ఎం రాజు ఆ అమ్మాయి అక్కడ జాయిన్ అవ్వక ముందు నుంచే ఆ బ్రాంచ్లో గారా అనే ఎస్బీఐలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈ అమ్మాయి
కొంచెం అందరిలా కాకుండా చిన్న రిలాక్సేషన్లో వర్క్ చేస్తూ ఉంటే మంచి వాతావరణంలో ఉండేటప్పటికి అందరినీ బ్లైండ్గా నమ్మి వాళ్ళకి మోసపోయింది. వాళ్ళు లేనిపోని నిందారోపణలు, అన్ని ఆరోపణలు నిందలే వేసి ఈ అమ్మాయిని సూసైడ్ చేసుకున్నట్టుగా, ఏదో అవకతవకలు జరిగిపోయాయని, భార్య కుంభకోణం ఈ అమ్మాయి చేసినట్టుగా వాళ్ళు క్రియేట్ చేసి అన్ని నిందారోపణలే చేసి అమ్మాయిని మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసి సొసైటీలో గౌరవప్రదంగా ఉండే కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఆ విధమైనటువంటి నిందారోపణలతో, లేనిపోయిన నిందారోపణలు చేసి సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తి ఈ అప్పట్లో ఉన్నటువంటి రీజనల్ మేనేజర్ టిఆర్ఎం రాజు. ఆ రాజే కంప్లైంట్దారుడు. అక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే కంప్లైంట్దారుడే ఆ రాజు. ఇక్కడ ఇలా ఈ బ్రాంచ్లో ఇలా జరుగుతుందని. అది తట్టుకోలేక అమ్మాయి ఆ సందర్భంలో సూసైడ్ చేసుకుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ కుటుంబానికి తల్లి కడుపు కోతకి పోడ్చలేనిది ఎవరు ఆమె లోటును పోడ్చలేరు. అయినప్పటికీ ఆ తల్లి న్యాయ పోరాటంలో భాగంగా నేను అండగా మొదటి నుంచి ఉన్నాను. అది ఇంకొంచెం ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ సీఎం గ్రీవెన్స్కి పెట్టుకుంటే వాళ్ళు కేసును మళ్ళీ డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చినప్పుడు ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఈ కేసులో మళ్ళీ డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసేసరికి అక్కడ అసలు విషయం బయటపడ్డది. ఎవరైతే కంప్లైంట్ దారుడో వాడే ఎక్యూజ్డ్ ఈరోజు. మరి ఏం సమాచారం ఇస్తారో ఈ సభ్య సమాజానికి? ఇంత పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ అనేది. కానీ ఈ విషయంలో మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నిందితులు బయటపడుతున్నారు తప్ప ఎస్బీఐ బ్యాంక్ కూడాను ఒక జాతీయ బ్యాంకు, అందులో కూడా విజిలెన్స్ ఉంటుంది, అణుగణుగున మానిటరింగ్ ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ నిందితులను కాపాడుకుంటూ వస్తున్నటువంటి క్రమమే ఇంత తత్సారం జరుగుతుంది స్వప్నప్రియ ఆత్మహత్య విషయంలో అంటే అది వాస్తవమే. వాళ్ళు ఎందుకు ఆ టిఆర్ఎం రాజు వైపు కొమ్మ కాస్తున్నారా ఉన్నతాధికారులు అర్థం కావడం లేదు. అందులో భాగంగా నిన్నను సీజీఎం గారు పాటిల్ హెడ్ క్వార్టర్స్ నుంచి మన శ్రీకాకుళం ప్రాంతంలో విజిటింగ్లో భాగంగా మేము కలవడానికి ప్రయత్నించినాం. వాళ్ళు ఎక్కడ మాకు అందుబాటులో రాకపోయేసరికి వేరే ఛానల్ ద్వారా కనుక్కుండేసరికి ఎక్కడో వీధిలోనే అడ్డుపడి, ఏం బాబు మరి మాకు ఇలా జరిగింది, ఆ తల్లి న్యాయ పోరాటం చేస్తుంది, న్యాయం చేయమని కోరుతా ఉంది. ఇప్పుడు ఇన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఆ టిఆర్ఎం రాజుని ఇంకెందుకు మీరు కాపాడుతున్నారంటే ఆయన ఇచ్చిన సమాధానం ఒకటే, ఇది నా దృష్టికి రాలేదని. రాకపోవడం ఏంటంటే ఇదంతా ఏదో వాళ్ళ మధ్యలో నడుస్తూ ఉంది. కానీ మేము అక్కడ గట్టిగానే ఇది చెప్పడం జరిగింది. దీనిపై కంటిన్యూగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. పోలీసులు కూడా వారి పని వాళ్ళు చేస్తున్నారు. మేమైతే అమ్మకి అండగా ఉంటాం. సరళమ్మకి న్యాయ పోరాటంలో భాగంగా మేము కూడా తోడుగా ఉంటాం. అది కొద్ది రోజుల్లోనే న్యాయ పోరాటం మాకు ఆ అమ్మ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మనకు న్యాయం జరిగింది అనడానికి కారణం ఏంటంటే ఆమె పైన వచ్చిన నిందారోపణలన్నీ కాదు, ఆమె నిర్దోషాన్ని రావాలి. ఆ ఆరోపణలు అన్నీ కూడా ఆ టిఆర్ఎం రాజునే జైలుకి పంపించి వాడి ఉద్యోగం పోయి అటు జైలుకి వెళ్తేనే తప్ప మా పాపకి ఆత్మశాంతి ఉండదు అని అమ్మ పోరాటం చేస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదైతే స్టేట్ బ్యాంక్ మీద అపార నమ్మకం ఉన్న ఖాతాదారులకు మాత్రం భవిష్యత్తులో స్టేట్ బ్యాంకుపై ఉన్నటువంటి ఆ నమ్మకం సన్నగిల్లే పరిణామాలు చోటు చేసుకోవడానికి ఈ ఘటనలు దోహదపడినట్టున్నాయి. అంతే కదా. ఇప్పుడు ఖాతాదారులకి ఎలాగూ ఆ నమ్మకం పోతూ ఉంటుంది ఇలాంటివి జరుగుతూ ఉంటే. ఖాతాదారులతో పాటు ఉద్యోగుల్లో కూడా ఒక విధమైనటువంటి భయభ్రాంతులు. అదేమిటి ఆ స్థాయిలో ఉండి ఆయన ఎటువంటి హరాస్మెంట్ చేస్తున్నాడో, దిగువ స్థాయి సిబ్బందికి, క్లరికల్ అసిస్టెంట్ మేనేజర్స్ వీళ్ళకి ఒత్తిడి ఏ విధమైనటువంటి ఒత్తిడి చేస్తున్నాడో తెలియదు. ఇలాంటివి ఈ మధ్యకాలంలోనే ఈ అమ్మాయితో పాటు ఈ నరసన్నపేట బ్రాంచ్లో కూడా ఒకడు ఆయన బాధితుడని విన్నాం. ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడని
మనకు తెలిసింది అది. అయితే ఈ విషయంలో ఈ టీఆర్ఎం రాజుని ఎవరెవరైతే ఇంకా కాపాడుతున్నారో, వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు, టీఆర్ఎం రాజుని ఎందుకు కాపాడుతున్నారు, ఇంకేమైనా వాళ్ళ హస్తాలు ఏవైనా ఉన్నాయా, ఆ విషయం మీద కూడా పోలీసు వారిని మేము కోరాం. ఇంకా ఇంకా దాని మీద డెప్త్గా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి అని. అప్పటికి మనకి సాటిస్ఫాక్షన్ రావడం లేదు. ఆ టీఆర్ఎం రాజు తప్పించుకొని తిరుగుతున్నాడు రీజనల్ మేనేజర్ అంటే, ఇంకొకసారి మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా మనం భారత రాష్ట్రపతి గారిని కూడా కలిసి మన న్యాయ పోరాటంలో భాగంగా మా బిడ్డకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయమని ఇక్కడ కోరుతామని తెలియజేస్తున్నాం సార్. చూస్తే కనుక స్వప్నప్రియ ఆత్మహత్య ఉదంతంపై మాత్రం ఇప్పటికే తల్లి అలుపెరగడం పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో ఎస్బీఐ బ్యాంక్ ఉన్నతాధికారుల వైఖరి ఈరోజు ఆ దిగువ స్థాయి ఉద్యోగుల ఆత్మహత్యకు ప్రేరేపితులు కాపాడుతున్నారనడానికి ఈ ఉదంతాలు మాత్రం దోహదపడుతున్నాయి. పోలీసులు ఆశ్రయించిన తర్వాత ఈరోజు వారు జరిగిన ఇన్వెస్టిగేషన్లో నిందితులు బయటకు వస్తున్నారు. కానీ ఒక జాతీయ బ్యాంకులో ఇంతలా అన్యాయం జరిగి దిగువ స్థాయి ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న బ్యాంక్కి సంబంధించినట్టు పర్యవేక్షణ అధికారులు ఎందుకు తత్సారం వహిస్తున్నారు? 3 ఏళ్ళు కావస్తా ఉన్నా కూడాను ఆమెపై వచ్చినటువంటి ఆరోపణల విషయంలో ఆరా తీయడానికి వారి తత్సారం ఈరోజు పోలీసులు పూర్తిగా రంగంలో దిగారు. ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి ఈరోజు నిందితుడు కావడం వెనక ఎస్బీఐ బ్రాంచ్లో ఇటువంటి ఉదంతాలు ఖాతాదారుల నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి దోహదపడే పరిణామాలు భవిష్యత్తులో కనిపిస్తున్నాయి. ఎవరైతే ఈ నిందితుని కొంగు కాస్తున్నారో వారందరికి కూడాను ఈరోజు మాత్రం భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్బీఐ బ్యాంక్ మాత్రం మరి ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాకపోతే ఆ కుటుంబానికి వచ్చినటువంటి ఈ కష్టంపై అలుపరంగా పోరాటం చేస్తున్న తాము మాత్రం చివరికి భారతదేశ రాష్ట్రపతిని కలిసి తన కూతురుకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా చెప్పుకుంటాను, తన కూతురు నిర్దోషి అని నిరూపించినంత వరకు, తన కొన ఊపిరినంత వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తున్న తల్లి ఆశయ సాధనకు అనుగుణంగానే ఈరోజు నిందితులకు శిక్ష పడుతుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.